గత ప్రభుత్వం 10 ఏళ్లలో చేయని పనులకు కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్లలో 700 కోట్ల రూపాయలు విలువ చేసి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని అన్నారు ఎమ్మెల్యే మురళీ నాయక్. ఇక మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి 70 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, 7 కోట్లతో బంధంకుంట చెరువును హుస్సేన్ సాగర్ రీతిలో చేయనున్నట్లు తెలిపారు. మున్నేరు వాగు వద్ద 3 కోట్ల రూపాయలతో బతుకమ్మ ఘాటు, 15 కోట్లతో స్ట్రాంగ్ వారియర్, ఇక 7 కోట్లతో ఇండోర్ స్టేడియం, దాశరథి స్మృతివనంతో పాటు ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఫిబ్రవరిలో మహబూబాబాద్ సీఎం రేవంత్ రెడ్డి వచ్చి ప్రారంభిస్తారని అన్నారు. వచ్చే ఎన్నికల స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో విజయ్ కేతనం ఎగరవేసి సీఎంకు గిఫ్ట్గా ఇద్దామని కార్యకర్తలను కోరారు. మున్సిపాలిటీలోనే 70 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయడం జరిగింది. ఆ 70 కోట్ల నిధులతోటి మనం బంధంకుంట చెరువును మన హుస్సేన్ సాగర్ మన ఒక మంచి పర్యాటక కేంద్రంగా మనం దాన్ని మలుపుపోతున్నాం. లోపల మొత్తం ఉన్నటువంటి సీట్లను తీసి అక్కడ ఉన్నటువంటి ఆయకట్టను స్ట్రెంథన్ చేసి దాని మీద ఆదివారం ప్రజలందరూ వచ్చి ప్రశాంతంగా గడపడానికి ఒక ప్లేస్ లేదని చెప్పేసి మనం బంధంకుంట చెరువును మరొక హుస్సేన్ సాగర్ లాగా చేసుకోబోతున్నాం 7 కోట్ల రూపాయలతో. అదేవిధంగా మున్నేరు వాగులో మనం ఒక 3 కోట్ల రూపాయలతో బతుకమ్మ ఘాట్ని ఏర్పాటు చేస్తున్నాం. మహబూబాబాద్ హెడ్ క్వార్టర్స్లో వాస్తవానికి చెరువులు ఉన్న ప్లేస్లో మనం ఇల్లు కట్టుకుంటున్నాం, అవునా కదా? అందుకే కొంచెం వర్షం పడ్డా లోతట్టు ప్రాంతాలన్నీ నిండా నీట మునిగిపోతున్న ఇల్లు. దానికి గాను మనము స్పెషల్ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ని కొత్తగా నిర్మించడానికి 15 కోట్ల రూపాయలతో పడ్డ వర్షం పడ్డట్టుగానే చెరువులకు అనుసంధానం చేసుకుంటూ బయటకు వెళ్ళే విధంగా ఎక్కడ లోతట్టు ప్రాంతాలు ఉన్నటువంటి ఇల్లు నీట మునగకుండా కాపాడుకునేందుకే స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ 15 కోట్ల రూపాయలు మనం కేటాయించడం జరిగింది.